బోధన్ మండలంలోని కల్దూర్కి గ్రామంలో సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని కోరుతూ గ్రామస్తులు శుక్రవారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కందకుర్తి పవిత్ర త్రివేణి సంగమం నుంచి గంగా జలాన్ని భక్తి శ్రద్ధలతో గ్రామానికి తీసుకొచ్చి గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామంలో శాంతి సస్యశ్యామలో నెలకొనాలని సామూహికంగా ప్రార్థనలు నిర్వహించారు. సాంప్రదాయ విశ్వాసాలకు ప్రతీకగా నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పగా ప్రకృతి అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రతి ఒక్కరూ గంగామాతను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ జ్యోతి శంకర్, విసిడిసి చైర్మన్ గంగాధర్, వార్డు సభ్యులు తుడంబాబు, చంద్రకాంత్, మల్లుకొండ అశోక్, హన్మండ్లు, నాగు, గ్రామ పెద్దలు రాజన్న, మొగులయ్య, లక్ష్మణ్, గౌరుగొండ, చంద్రయ్య, సుధాకర్ తో పాటు రైతులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. త్రివేణి సంఘం ఎక్కడి నుంచో చుట్టుపక్కల నుంచి వచ్చి వస్తూ పోతుంటారు భక్తులు. అందులో భాగంగానే ఈరోజు మన కల్దుర్గి గ్రామంలో కూడా గ్రామ సర్పంచ్ మరియు వీడీసీ వీడీసీ మెంబర్లు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పవిత్రమైన గంగలో వచ్చి ఈ గంగమ్మ తల్లిని వేడుకుంటూ, తెప్పలు విడుస్తూ, కొబ్బరికాయలు, ముగ్గులు చెల్చుకుంటూ ఈ యొక్క పవిత్రమైన గంగా జలాన్ని గ్రామంలో తీసుకెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి దేవతలకు మరియు గ్రామ దేవతలకు, ప్రతి ఒక్క హనుమాన్ మందిరం మరియు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క దేవతకు ఈరోజు జలాభిషేకం చేసుకుంటూ ఆ గంగమ్మతో ఇప్పుడైనా కరుణించి మాపై, ఈ రైతులపై, ఈ ప్రజలపై కరుణించి వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆ గంగాదేవుని వేడుకుంటూ ఈరోజు ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చి, మరియు అదేవిధంగా ఇక్కడ నుంచి బయలుదేరి గ్రామంలో ప్రతి ఒక్క గ్రామ దేవతకు జలాభిషేకం చేసుకుంటూ వర్షాలను ఇప్పటికైనా సమృద్ధిగా కురవాలని, ఈ రైతులు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. కాబట్టి రైతులు పంటలు పండించడం వల్లనే దేశ సమృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా వర్ణదేవుడు మేము మనసారా వేడుకుంటూ వర్షాలు కురవాలని మనస్ఫూర్తిగా ఆ గంగమ్మ తల్లికి మొక్కుకుంటూ ఈరోజు అందరం కూడా రావడం జరిగింది. ఈ జలాన్ని తీసుకుని వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలన్నిటికీ జలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈరోజు మన కల్దుర్కి గ్రామం నుండి గ్రామస్తులందరం కలిసి పవిత్ర పుష్కర క్షేత్రమైన కందకుర్తి త్రివేణి సంగమానికి వచ్చి ఇక్కడి గంగాజలాన్ని తీసుకెళ్లి ఊర్లోని గ్రామ దేవతలందరికీ మరియు అలాగే ఊళ్ళో ఉన్న గుళ్ళన్నిటికీ జలాభిషేకం చేసేసి, ఏదైతే వర్ణదేవుడు కరుణించి గంగమ్మ మాత కరుణతో మంచి వర్షాలకు సమృద్ధిగా కురవాలని, అలాగే గ్రామ ప్రజలందరూ సాగునీరు, తాగునీరుకు ఆటంకాలు లేకుండా, ఇబ్బందిగా ఉండకుండా కల్దుర్కి గ్రామే కాకుండా భారతదేశంలోని ప్రతి గ్రామంలో మంచి పంటలు వండాలని చెప్పేసి వర్ణదేవుడు కరుణించి మంచి పంటలు వండాలని చెప్పేసి గ్రామస్తులందరం కలిసి ఈరోజు విలేజ్ కమిటీ మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరం సభ్యులతో కలిసి గ్రామస్తులతో కలిసి కందకుర్తి క్షేత్రానికి రావడం జరిగింది. కాబట్టి మరొకసారి మా అందరి విన్నపం ఏంటంటే, ఈ వర్ణదేవుడు మంచిగా వానలు కురిపించి రైతులు, ప్రజలందరూ ఆనందాలతో సుభిక్షంగా పంటలు పండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అందరికి వచ్చినందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. గంగా భవాని మాతా కీ జై, గంగా మాతా కీ జై. కోరిక మేరకు ఈరోజు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, కల్దుర్కి గ్రామ ప్రజలందరూ కూడా త్రివేణి సంగమము జలాభిషేకం కోసమై విచ్చేసినాం. కాబట్టి ఈ నీరును తీసుకెళ్ళి కల్దుర్కి గ్రామ దేవతల గుడిలో జలాభిషేకం చేయించి మరియు సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని, పాడి పంటలు, వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.